గగన్ భూమితో మాట్లాడుతూ, నేను నిన్ను ముద్దు పెట్టుకున్న రోజే నువ్వు లాగి పెట్టి నా చెంప పగలగొట్టుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. సరే ఆ విషయం వదిలేసే, కార్ ఏదైనా ట్రబుల్ ఇస్తే చెప్పు, నేను వేరే కార్ని పంపిస్తాను అని చెప్పి బాయ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోబోయి తిరిగి వెనక్కి వచ్చి, మనమిద్దరం కలుసుకోవడం మాట్లాడుకోవడం ఇదే ఆఖరిసారి అవ్వచ్చు, ఎందుకంటే నువ్వు ఆ శరత్చంద్ర కూతుర్వి అవ్వబోతున్నావు కదా, ఆ శరత్చంద్ర అన్న తన కుటుంబం అన్న ఎప్పటికీ నాకు శత్రువులే అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. భూమి కుప్పకులి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. గగన్ కూడా కారులో వెళ్తూ ఇక భూమిని తలుచుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ అలా కారు నడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మరో పక్క అపూర్వ గోరింటాకు సుజాత ఇద్దరు కూడా ఒక దగ్గర కూర్చొని ఉంటారు. ఏంటి పిన్ని గోరింటాకు పెట్టుకోవడం లేదు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మాయి, నువ్వు నా పక్కనే ఉన్నావు కదా అందుకే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత భూమి కారులో ఇంటికి వస్తుంది. ఇక గగన్ని తలుచుకొని ఏడుస్తూ అలా కళ్ళు మూసుకొని భూమి కారులో కూర్చోవడంతో, మేడం ఇల్లు వచ్చింది అని చెప్పి డ్రైవర్ అంటూ ఉంటాడు. భూమి కార్ దిగి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక భూమి డల్గా రావడం చూసిన అపూర్వ భూమిని అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంట్లోకి వస్తున్న భూమితో అపూర్వ, ఏంటి గుడికి వెళ్ళొస్తానని చెప్పి ఏడుస్తూ వస్తున్నావు, గుడిలో ఆ దేవుడు తిట్టాడా లేదంటే ఆ గగన్ గడి తిట్టాడా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ గగన్ గడిని ఇదే తిట్టి పంపించింది కదా అమ్మాయి అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటే, మీకు అర్థం కావడం లేదు పిన్ని, దీని మనసులో కూడా ఆ గగన్ గాడు ఉన్నాడు, ఇది కూడా వాడిని ప్రేమిస్తుంది, అందుకే నేను ఇది వాడితో వెళ్ళిపోతుందేమోనని వాడిని రెచ్చగొట్టి మరీ ఇంటికి పిలిపించాను, కానీ ఇది మాత్రం తెలివిగా వాళ్ళ నాన్నకు దూరం అవ్వకూడదని చెప్పి వాడిని అవమానించి పంపించేసింది అని చెప్పి అపూర్వ, కరెక్టే కదనే అని చెప్పి భూమితో అంటూ ఉంటుంది. దాంతో భూమి, కరెక్టే అపూర్వ, నువ్వు ప్రతిదీ కూడా బాగానే గెస్ చేస్తావు, ఆయనంటే నాకు ప్రాణం, నేను కూడా గగన్ గారిని ప్రేమిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, మరి మీ నాన్న సంగతి ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఆయన కూడా సమానంగా ప్రాణం అని చెప్పి భూమి అంటూ ఉంటే, రెండు సమాంతర రైలు పట్టాలు కలవని చెప్పి తెలుసు కదా అంటూ అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు భూమి, ఆ సమాంతర రైలు పట్టాలు లేనిదే ప్రయాణం సాగదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. త్వరలోనే నాన్నని గగన్ గారిని దగ్గర చేస్తాను, నాన్న ఆశీర్వాదంతో నేను గగన్ గారిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మా పెళ్లి చూడటానికి నువ్వు ఉండకపోవచ్చు, ఎందుకంటే అప్పటికి నీ కుట్రలన్నీ బయటపడిపోతాయి, నువ్వు జైల్లో ఉంటావు కదా అని చెప్పి అపూర్వతో అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత గోరింటాకు సుజాత వైపు చూస్తూ, పిన్ని నీకు మాత్రం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే నువ్వు అయితే అపూర్వతో కలిసి జైల్లో ఉంటావు, లేదంటే మాతో పాటు ఉంటావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆ తర్వాత నువ్వు చాలా ఎక్స్టెండ్ చేస్తున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఇంకా ఇదేముంది, ఒక్కసారి నాన్నకు నేను దత్తత కూతుర్ని అయిపోనివ్వు, అప్పుడు నీకు చుక్కలు చూపిస్తాను అని చెప్పి అపూర్వకి వార్నింగ్ ఇచ్చి భూమి లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మాయి నిజంగా ఇది అన్నట్టుగా రేపు ఇది అల్లుడు గారికి దత్తత కూతురు అయిపోతే దీనికి కూడా ఆస్తిలో సమాన హక్కులు వస్తాయి. నేను ఎక్కడో చదివాను, కన్న వాళ్లకు కష్టార్జితమైన తాత ముత్తాతల ఆస్తి అయినా ఇవ్వకపోయినా పర్వాలేదట, కానీ దత్తత తీసుకున్న వాళ్ళకు మాత్రం గ్యారంటీగా ఇవ్వాలట, ఈ దత్తత పూర్తయితే ఆస్తి నీకుంటుందో లేదో చూసుకో అమ్మాయి అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, నువ్వు లా ఎప్పుడు చదివావని చెప్పి అంటూ ఉంటే, నా మొట్టమొదటి పెళ్లి చూపులు లాయర్తోనే జరిగాయి, అప్పుడు నేను ఆశతో కొన్ని లా పాయింట్స్ని కూడా తిరిగేశాను, అయినా ఇప్పుడు మ్యాటర్ నాకు ఎలా తెలుసు లా పాయింట్స్ అని కాదు, ముందు ఆస్తి నీకు మిగులుతుందో లేదో చూసుకో, జాగ్రత్త పడు, ఆ దత్తత జరగకుండా చూసుకో అని చెప్పి గోరింటాకు సుజాత అపూర్వతో చెబుతూ ఉంటుంది. మరో పక్క భూమి గదిలోకి వచ్చిన తర్వాత గగన్ ఇచ్చిన గిఫ్ట్ని చూస్తూ, ఇక గతంలో గగన్ తనని ఎత్తుకొని రావడం, తనకి ముద్దు పెట్టడం, తనతో ఎంతో చనువుగా ఉండడం, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. భూమి అలా ఒంటరిగా గదిలో ఉండగా చెర్రీ తన దగ్గరికి వస్తాడు. భూమి నీతో మాట్లాడొచ్చా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి రా చెర్రీ అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళి నిలబెడుతుంది. ఆ తర్వాత చెర్రీ భూమితో, ఏంటి భూమి ఎందుకు అలా ఉన్నావు, టెంపుల్కి వెళ్ళావు కదా, దర్శనం బాగా జరిగిందా అని చెప్పి అంటూ ఉంటే, లేదు చెర్రీ దేవుడి దర్శనం జరగలేదు, నేను వెళ్ళేసరికి గుడి క్లోజ్ చేశారు, ఏదో మెయింటెనెన్స్ ప్రాబ్లం అట అని చెప్పి అంటూ ఉంటుంది. మరి ఆ గుడి మూసేసి ఉంటే దగ్గరలో ఇంకేదైనా గుడికి వెళ్ళకపోయావా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. దాంతో భూమి, మరేం లేదు, నేను ఏ దేవుడి దర్శనానికైతే వెళ్ళాలనుకున్నానో ఆ దేవుడి దర్శనమే కోరుకుంటాను, వేరే గుడికి వెళ్ళాలని మనసు మార్చుకోను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏమైంది మువ్వ, ఎందుకలా పొడి పొడిగా మాట్లాడుతున్నావు అని చెప్పి చెర్రీ అడుగుతాడు. నిన్న ఏం జరిగిందో
నీకు తెలుసు కదా చెర్రీ, మీ అన్నయ్యని అందరి ముందు అవమానించి పంపించేశాను అని చెప్పి భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే, ఇలా జరుగుతుందని నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదా మువ్వా, ఇటువంటి ప్రపోజల్ వస్తుందని నువ్వు కూడా ఊహించి ఉండవు, అందుకే నువ్వు అలా మాట్లాడవని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇంతలో అమ్మ భూమి అంటూ శరత్చంద్ర అక్కడికి వస్తూ ఉంటాడు. ఏంటి నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర, అమ్మ భూమి, ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చిందమ్మా, నేను నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో భూమి, అప్పుడే నాకు పెళ్ళేంటి నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదమ్మా, ఆ గగన్ గడు నిన్ను ప్రేమిస్తున్నానంటూ మన ఇంటి చుట్టూ కుక్కలాగా తిరుగుతున్నాడు. ఒకవేళ నీకు పెళ్లి జరిగిపోతే అప్పుడు వాడు తలనొప్పి నీకు నాకు ఇద్దరికి ఉండదు కదమ్మా, అందుకే నేను నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఆ సంబంధం ఎలా ఉండాలంటే ఆ గగన్ గాడు కూడా ఆ సంబంధాన్ని చూసి వాళ్ళ స్థాయికి నేను కూడా ఎప్పటికీ చేరుకోలేనని కుళ్ళుకునేలాగా ఉండాలి. మీ అమ్మ నాన్నలు కూడా నేను తీసుకొచ్చే పెళ్లి సంబంధాన్ని చూసి గర్వపడేలాగా ఉండాలి. ఒకవేళ మేము తీసుకొచ్చిన ఇంత గొప్ప సంబంధాన్ని మా భూమికి తీసుకురాలేమని వాళ్ళు కూడా అనుకోవాలని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. దాంతో భూమి, అది కాదు నాన్న, ఇప్పుడిప్పుడే మీరు నన్ను దత్తత తీసుకుంటున్నారు, దత్తత తర్వాత నాన్న అని మిమ్మల్ని కొద్ది రోజులైనా పిలిచే అదృష్టం నాకు ఉండాలి కదా అని చెప్పి, అందుకే కొద్ది రోజులు ఈ పెళ్లి టాపిక్ని వాయిదా వేయండి నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక భూమికి శరత్చంద్ర పెళ్లి చేస్తాను అనగానే అక్కడే ఉన్న చెర్రీ టెన్షన్ పడుతూ ఉంటాడు. అలా శరత్చంద్ర మాటలు వింటూ టెన్షన్గా అలా బాల్కనీలో నిలబడి ఉంటాడు. శరత్చంద్ర భూమితో మాట్లాడుతూ ఉండగా భూమికి గగన్ ఇచ్చిన కపుల్స్ గిఫ్ట్ని శరత్చంద్ర చూసేస్తాడు. సరే అమ్మా, ఈ పెళ్లి విషయం తర్వాత కానీ నీ మనసులో ఎవరో ఉన్నారని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆ గిఫ్ట్ చూసి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఆ గగన్ గడినైతే నువ్వు ప్రేమించట్లేదని అర్థమైంది. మరి నువ్వు ప్రేమిస్తుంది ఎవరినమ్మా? నువ్వు ప్రేమిస్తుంది ఎవరినైనా సరే అతనితోనే నీ పెళ్లి ఘనంగా జరిపిస్తాను అని చెప్పి శరత్చంద్ర భూమికి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి, అవును నాన్న, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి శరత్చంద్రకి చెబుతూ ఉంటే ఇక చెర్రీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఆ గగన్ గారు కాకుండా ఈ ప్రపంచంలో నువ్వు ఎవరిని ప్రేమించినా కూడా నేను నీ పెళ్ళి అతనితో జరిపిస్తాను, చెప్పు తల్లి, ఎవరిని ప్రేమించావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే భూమి చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. దాంతో చెర్రీ భూమి తన పేరే చెప్తుందని ఎంతగానో ఎక్స్పెక్ట్ చేసి ఇక అలా ఆనందంతో పొంగిపోతూ అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. చెప్పమ్మా అని శరత్చంద్ర మరొకసారి అడుగుతుంటే అప్పుడు భూమి, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అతను ఎవరో మీకు చెప్తాను నాన్న, కానీ ఇప్పటికీ ఈ విషయాన్ని వదిలేయండి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర, అలాగే అమ్మా, నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే అతను ఎవరో నాతో చెప్పు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి తన పేరు చెప్పకపోవడంతో అక్కడే ఉన్న చెర్రీ డిసప్పాయింట్ అవుతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.